Hi viewers, welcome to 70mm by SS Media. హాయ్ వ్యూవర్స్, స్టార్ హీరోల మధ్య కాంపిటీషన్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరు హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగిలిన సినీ ఆడియన్స్ కూడా ఇలాంటి పోటీ కోసం ఎదురు చూస్తుంటారు. ఒకే తరం హీరోల మధ్య కూడా పాత తరం స్టార్ కి ప్రెజెంట్ స్టార్ కి మధ్య కాంపిటీషన్ అయితే అది ఇంకా రసవత్తరంగా మారుతుంది. అలాంటి పోటీనే మనం ఈ సంక్రాంతికి చూడబోతున్నాం. ఆ స్టార్స్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒకరు నా సామిరంగా నాతో మామూలుగుండదు అంటుంటే గుంటూరు కారం ఘాటు చూపిస్తా అని మరొకరు అంటున్నారు. ఇప్పటిదాకా ఈ ఇద్దరు హీరోలు 5 సార్లు పోటీ పడ్డారు. ఇది 6వసారి. నాగ్, మహేష్ పోటీ పడ్డ సందర్భాల్లో ఎవరెన్నిసార్లు గెలిచారో చూద్దాం. ఫస్ట్ టైం ఈ ఇద్దరు పోటీ పడింది 2000లో. ఆ సంవత్సరం ఏప్రిల్ 5న నాగార్జున నువ్వొస్తావని విడుదలై సెన్సేషనల్ హిట్ అవగా, ఏప్రిల్ 14న మహేష్ మూవీ యువరాజు రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. రెండోసారి 2000లోనే ఈ ఇద్దరు స్టార్స్ తలపడ్డారు. ముందుగా సెప్టెంబర్ 29న నాగార్జున ఆజాద్ విడుదలవగా 4 రోజుల గ్యాప్ లో మహేష్ బాబు వంశీ అక్టోబర్ 4న విడుదలైంది. ఇందులో వంశీ ఫ్లాప్ అవగా ఆజాద్ ఎబో యావరేజ్ అయింది. మూడోసారి 2005లో నాగ్ మహేష్ పోటీ జరిగింది. ఆ సంవత్సరం జూలై 21న నాగ్ సూపర్ మూవీ రిలీజ్ అయి జస్ట్ ఓకే మూవీ అనిపించుకోగా, 20 రోజుల గ్యాప్ లో ఆగస్టు 10న విడుదలైన మహేష్ అతడు కూడా జస్ట్ హిట్ అయింది. నాలుగోసారి 2006లో పోకిరి, శ్రీరామదాసు సినిమాలతో వీరు పోటీలో దిగారు. అయితే రెండు సినిమాలకు మధ్య 27 రోజుల గ్యాప్ ఉండటం విశేషం. ముందుగా మార్చి 30న రిలీజ్ అయిన నాగార్జున శ్రీరామదాసు సూపర్ హిట్ అవగా, ఏప్రిల్ 28న విడుదలైన మహేష్ పోకిరి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక 5వసారి చివరిసారి 2017లో వీరు పోటీ జరిగింది. 27 సెప్టెంబర్న మహేష్ బాబు స్పైడర్ విడుదలై ఫ్లాప్ అవగా, 16 రోజుల గ్యాప్ లో అక్టోబర్ 13న రిలీజ్ అయిన నాగ్ రాజుగారి గది యావరేజ్ అయింది. ఇలా 5 సార్లు పోటీ పడితే ఇద్దరు పోటాపోటీగా నిలిచారు. ఇక 6వసారి ఎవరు పైచేయి సాధిస్తారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.